హాయ్ మై డే సబ్స్క్రైబర్స్. ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఏది తినాలనిపిస్తే అది తినండి, చాలా హ్యాపీగా ఉండండి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. నాకు కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంట్లో ఏది కావాలంటే అది చేయించుకుని తినేదాన్ని అనమాట. బయటకి ఏమైనా తినాలి అని అనిపిస్తే ఇంకా యెహోషువాకి కాల్లో చెప్తూ ఉండేదాన్ని, తినాలనిపిస్తుంది అని చెప్పి. సో నేను సాటర్డే వస్తాను కదా, నేను తీసుకెళ్తాను అని చెప్పేవాళ్ళు. అండ్ దెన్ తను విజయవాడలో బయలుదేరిన వెంటనే నాకు కాల్ చేసేవాళ్ళు, రెడీ అయ్యి ఉండు, నేను బయటకు తీసుకెళ్తాను అని చెప్పి. తను వచ్చేలోపు రెడీ అయి ఉండేదాన్ని. ఇంకా బయటికి వెళ్ళేవాళ్ళు. యూట్యూబ్లో చూసి అది ఇది కావాలని చెప్పి అన్నీ ఆర్డర్ చేసేదాన్ని. ఫైనల్లీ అవి కొన్ని నాకు నచ్చేవి కాదు, మళ్ళీ వదిలిపెట్టేసేదాన్ని. తనకేమో బయట ఫుడ్ నచ్చదు, కానీ వేస్ట్ అవుతాయి కదా, ఎలాగోలా తిను అంటే పాపం తినలేక తినేవాడు అనమాట. ఇలాంటి పనులు అంటే కోతి పనులు చేశాను అనిపించేది ఆ టైంకి. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే అండ్ దెన్ నవ్వు వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.